ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ డాక్టర్ రవిశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఉదయ్ స్పృహలో లేడని రవిశంకర్ అంటున్నారు. నిన్న ఆల్కహాల్ తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారని, స్టమక్ వాష్ చేసినప్పుడు ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లుగా గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఉదయ్ ఆరోగ్య పరిస్థితి బానే ఉందని, స్పృహలో రావడానికి మరో 24 గంటల సమయం పడుతోందని డాక్టర్ రవిశంకర్తో ప్రైమ్ 9 ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉదయ్ కృష్ణ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు తీసుకొని వచ్చారు ట్రైనింగ్ ఐపీఎస్ని? ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? 9:30 ఆ ప్రాంతంలో ఆయన స్నేహితుడను వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. వచ్చే సమయానికి ఆయన పూర్తిగా మనలో లేరు, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు. సో అనుమానం చెంది మేము ఆయనకి స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ కంటెంట్స్ అవన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. టాబ్లెట్స్ కానీ ఫుడ్ పార్టికల్స్ ఏం కనపడలేదు. బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ టెస్ట్కి పంపించాము. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. ఆయన అన్కాన్షియస్ స్టేట్ నుంచి కొంచెం డ్రౌజీ స్టేట్కి వచ్చున్నారు. ఒక 24 అవర్స్లో ఆయన ఇంప్రూవ్ అవుతారని మేము అనుకుంటున్నాము. బీపీ, శాచురేషను, పల్స్ రేటు అన్నీ స్టేబుల్గానే ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. అట్లానే ఉంటే కనుక ఇంప్రూవ్మెంట్ ఒక 24 అవర్స్లో వస్తుంది అనుకుంటున్నాం. అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్పారు తీసుకోండి? కుటుంబ సభ్యులు చెప్పడం అయితే కనుక ఆయన ఉదయం 4-5 ప్రాంతాల్లో మెలకుగానే ఉన్నారంటున్నారు. తర్వాత చూసే సమయానికి మంచం మీద ఆయన స్పృహ కోల్పోయినట్టున్నారనిపించింది. పక్కన ఆల్కహాల్ బాటిల్స్ శానిటైజర్ బాటిల్స్ ఉన్నాయని అన్నారు. సో వాళ్ళు ఏదన్నా మోతాదు ఎక్కువైందా, లేకపోతే ఆయన తెలియకుండా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో వాళ్ళు తీసుకుని వచ్చారండి హాస్పిటల్కి. సో మనం కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. రెస్పాన్స్ వస్తానికి మనకు 24 గంటలు పడుతుంది. దాన్ని బట్టి మనం మిగతా ఆలోచన చేయొచ్చు. స్టమక్ వాష్ చేసినప్పుడు అబ్నార్మల్గా ఏమైనా గుర్తించారు? అట్లాంటివి కొంచెం ఆల్కహాల్ స్మెల్ ఎక్కువ ఉందండి, అంతమించి ఎక్కువేం కనపట్టలేదు. మిగతా బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక మనకు క్లారిటీ వస్తుందండి. ఫైనల్గా అంటే బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే పూర్తిగా కవర్ అవ్వడానికి ఎంత? ఆయన ఎటువంటి సబ్స్టెన్స్ ఏమైనా తీసుకోకపోతే కనుక 24 గంటల్లో ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంటుందండి. అంటే మీకు తెలిసినంత వరకు ఏమైనా తీసుకున్నట్టు అనుమానాలు కానీ అట్లాంటివి? ప్రస్తుతానికి ఆయన దగ్గర నుంచి ఆల్కహాల్ స్మెల్ తప్పితే మిగతా ఏం రావట్లేదు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిపోర్ట్స్. ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నాము. ఈ యొక్క బ్లడ్ అదేవిధంగా యూరిన్ శాంపిల్స్ పంపించాము. దాని తర్వాత ఆయన ఆల్కహాల్ తీసుకున్నారా లేక ఇంకేమైనా తీసుకున్నారా దానిపైన 24 గంటల్లో గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు డాక్టర్. కెమెరామెన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్.